Hello dear friends, welcome you all to the world of English language, the RISE son of Sri Chinna Madappa garu. Dear friends and well-wishers of the RISE, ee roju class lo manamu had been gurinchi telusukobothunam. So how to use this had been in our day to day life conversation? Mana nitya jeevitamlo ee had been ane usage word ni ela vaadali, had been యొక్క స్ట్రక్చర్ ఏంటి, had been తో 4 kinds of sentence formation ఎలా చేయాలి, అసలు had been అంటే ఏం చెప్తుంది, వాట్ ఈస్ ద మీనింగ్ గోయింగ్ టు కన్వే ద had been. మరి had been గురించి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మరి had been ఎప్పుడు వాడాలి, had been యొక్క యూసేజెస్ ఏంటి, మనము ఈరోజు క్లాస్లో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, బిఫోర్ దిస్ సెషన్ I would like to say something about have been and has been. have been and has been గురించి చెప్పిన తర్వాత had been గురించి చెప్తే మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్డ్గా మీకు అర్థమవుతుంది. సో యాజ్ యూజువల్లీ ఫ్రెండ్స్, సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు జీవిత పాఠాలు నేర్పించినటువంటి నా తండ్రి గారిని స్మరించుకుంటూ, నా తండ్రి గారికి పాదాభివందనం తెలియచేసుకుంటూ, నా వీడియో చూస్తున్న వ్యూయర్స్ యొక్క మీ యొక్క తల్లి తండ్రికి కూడా మనస్ఫూర్తిగా పాదాభివందనం తెలియచేసుకుంటూ ఐ స్టార్ట్ మై సెషన్. ఈరోజు నా క్లాసును మొదలు పెడుతున్నాను. మరి హ్యాడ్ బీన్ గురించి తెలుసుకునే ముందు మనం హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ యొక్క యూసేజ్ గురించి చూద్దాం. హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్, హ్యావ్ బీన్ ఎప్పుడు వాడాలి, హ్యాస్ బీన్ ఎప్పుడు వాడాలి అనేది ఒకసారి చూస్తే మనం హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్, దీస్ ఆర్ ద టూ హెల్పింగ్ వర్బ్స్ టాకింగ్ అబౌట్. These are the two helping verbs talking about the action was started over a period of time in the past and still is going on. Have been ఎప్పుడు వాడతామంటే the action was started over a period of time in the past and still is going on, which means in Telugu called ఒక పని గతంలో మొదలుపెట్టి గతంలో కొంతకాలం జరిగి ఆ పని ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది అని చెప్పాల్సి వస్తే మన హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ వాడతాం. మరి ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ గురించి ఇన్ డీటెయిల్డ్గా మనం వీడియో చేసాం. ఈ 6 hours క్లాస్ దీనికి ఇది కూడా 6 hours క్లాసు. ఈ 6 hours క్లాస్ని మీకు నేను ఆల్రెడీ ఒక 1 hour క్లాస్ని యూట్యూబ్లో ఒక 5% గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఒక 5%, ఒక 40 minutes 1 hour క్లాస్ని మీకు నేను యూట్యూబ్లో పెట్టాను ఈ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్ గురించి. ఇది 6 hours క్లాస్. మరి ఈ 6 hours క్లాస్ ఎలా సార్ అంటే, ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవుతారో మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ 6 hours క్లాసు వాళ్ళకి ఇన్ డీటెయిల్డ్గా పీడిఎఫ్ ఫైల్తో ఇన్ డీటెయిల్డ్గా వాళ్ళు క్లియర్గా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఫుల్ ఫ్లెక్చర్డ్గా మీకు ఒక 5% ఒక ఆన్లైన్తో యూట్యూబ్లో హ్యావ్ బీన్ గురించి హ్యాస్ బీన్ గురించి పెట్టాను. అండ్ టుడే ఆల్సో ఈరోజు మనం హ్యాడ్ బీన్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. హ్యాడ్ బీన్, దీని యొక్క యూసేజ్ ఏంటి, దీన్ని ఎక్కడ వాడాలి చూడబోతున్నాం. ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు వాడతామంటే వన్ యాక్షన్ వాజ్ స్టార్టెడ్. వెరీ సింపుల్ డెఫినేషన్ ఐ కుడ్ గివ్ యూ, లెట్ మీ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా అర్థం చేసుకొని బుర్రలోకి ఎక్కించుకోండి. ఇట్స్ వెరీ సింపుల్ డెఫినేషన్ ఐ కుడ్ గివ్ యూ. ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఒక పని గతంలో మొదలైంది, గతంలో కొంతకాలం జరిగింది, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. విచ్ మీన్స్ ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది అని చెప్పాల్సి వస్తే వీ కెన్ యూస్ హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. ఫర్ ఎగ్జాంపుల్, ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. హౌ లాంగ్ విల్ బీ గోయింగ్ ఆన్, ఇట్ డజంట్ మ్యాటర్. ఇది ఎంతకాలం పోతుందో మనకు సంబంధం లేదు. సో యాక్షన్ ఇక్కడికి ఇంపార్టెన్స్ బిగినింగ్కి ఇస్తాం హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లో. అండ్ ఇప్పుడు హ్యాడ్ బీన్ ఎలా నేర్చుకోవాలంటే ఇట్స్ వెరీ సింపుల్. లుక్ ఇన్ టు దిస్ వన్ టుడే సెషన్. హ్యాడ్ బీన్, మరి హ్యాడ్ బీన్ యొక్క డెఫినేషన్ ఏంటి, తెలుగులో చక్కగా డెఫినేషన్ ఇస్తూ ఇంగ్లీష్ టు తెలుగు డెఫినేషన్ ఇస్తూ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా చూడండి మన హ్యాడ్ బీన్ గురించి. హ్యాడ్ బీన్ అంటే ఏంటి, ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి వాడాలి అనేది హ్యాడ్ బీన్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి హ్యాడ్ బీన్ కూడా ఇది కూడా 6.5 hours, ఇది 6.5 గంటలు అవర్, ఇది 6.5 hours ఉంటుంది మన యొక్క హ్యాడ్ బీన్ యొక్క క్లాసు.
మీకు ఈరోజు ఒక 1 అవర్ ఒక 40-50 మినిట్స్ 1 అవర్ క్లాస్లో హ్యాడ్ బీన్ గురించి ఒక 5% మీకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 95% ఆఫ్ దట్ నాలెడ్జ్, మిగిలిన 95% మీరు ఎక్కడికి ఏం చేసుకోవాలంటే విల్ బి దేర్ ఇన్ ఆన్లైన్ కోచింగ్. మన ఆన్లైన్ కోచింగ్ జరుగుతుంది. ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు ఎవ్రీథింగ్ విత్ పీడిఎఫ్ ఫైల్ 206 పీడిఎఫ్ ఫైల్ ఎగ్జాంపుల్స్తో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అక్కడ మీకు నేర్పించడం జరుగుతుంది. ఈరోజు హ్యాడ్ బీన్లో ఒక యూసేజ్ గురించి చెప్తాను. రెస్ట్ ఆఫ్ ద కైండ్స్ మిగిలిన క్లాసెస్లో మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లుక్ ఇన్ టు ద బోర్డ్. హ్యాడ్ బీన్ ఎప్పుడు వాడతామో చూద్దాం. హ్యాడ్ బీన్ ఈజ్ ఎ వర్డ్. హ్యాడ్ బీన్ ఎప్పుడు వాడతాము? హ్యాడ్ బీన్ అంటే హ్యావ్ బీన్ అంటే గతంలో ఒక పని ప్రారంభించి ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాను. హ్యావ్ బీన్ అంటే గతంలో ప్రారంభించి ఇప్పుడు కూడా నేను చేస్తూనే ఉన్నాను అని చెప్పాల్సి వస్తే హ్యావ్ బీన్ అండ్ హ్యాస్ బీన్. మరి హ్యాడ్ బీన్ ఎప్పుడు వాడతామంటే హ్యాడ్ బీన్ ఈజ్ ఎ వర్డ్, ఈజ్ ఎ హెల్పింగ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. హ్యాడ్ బీన్ ఒక హెల్పింగ్ వర్డ్. హ్యాడ్ బీన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ టాకింగ్ అబౌట్ ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్, విచ్ మీన్స్ the action was started over a period of time in the past and was going on over a period of time in the past itself. అంటే ఒక పని గతంలో మొదలుపెట్టి గతంలోనే ఒకానొక సమయం వరకు జరుగుతూ ఉంది అని చెప్పాల్సి వస్తే మనం హ్యాడ్ బీన్ అనే హెల్పింగ్ వర్బ్తో సెంటెన్సెస్ చేయాల్సి ఉంటుంది. హ్యాడ్ బీన్ ఈజ్ ఎ వర్డ్. The action was started over a period of time in the past and was going on over a period of time in the past itself. గతంలో ఒక పని మొదలుపెట్టి గతంలోనే ఒకానొక సమయం వరకు ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పే సందర్భంలో ఈ హ్యాడ్ బీన్ వాడాలి. మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం, చూసారా? నేను ఈరోజు పొద్దున 7 గంటల వరకు నిద్రపోతూనే ఉన్నా అంటే ఈరోజు 7 గంటలు అనే టైం తీసుకొని ఈరోజు పొద్దున 7 వరకు నిద్రపోతూనే ఉన్నా. నేను మొన్నటి వరకు ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నా. మనం అంటూ ఉంటాం చూసారు తెలుగులో, నేను నిన్నటి వరకు అక్కడ పని చేస్తూనే ఉన్నా అంటే నిన్నటి వరకు అక్కడ పని చేస్తూనే ఉన్నావు అంటే గతంలో ఒక పని మొదలైంది, ఆ పని గతంలోనే ఎండ్ అయ్యింది. అంటే గతంలో మొదలుపెట్టి గతంలోనే ఎండ్, ఆ మధ్య కాలంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రోగ్రెస్ ఫామ్ ఉంటుంది చూసారా, దాన్ని మనం హ్యాడ్ బీన్తో చెప్పాలి. అంటే ద యాక్షన్ వాజ్, హ్యాడ్ బీన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. గతంలో పని మొదలుపెట్టి ద యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్ అంటే గతంలోనే ఎండ్ అయి ఉంటుంది. ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ అంటే హ్యావ్ బీన్. ఎండ్ అయిందంటే హ్యాడ్ బీన్. ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. గతంలో పని మొదలుపెట్టి గతంలోనే ఆ పని ఎండ్ అయింది అనుకోండి, హ్యాడ్ బీన్తో చెప్పాలి. మరి ఎన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చెప్పచ్చు సార్ అంటే ఆల్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాట్ వీ హ్యావ్. మనకు 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయని మనకు బాగా తెలుసు. ఆంగ్ల భాషలో మనకు 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. హౌ మెనీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? దేర్ ఆర్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. వీ హ్యావ్ నోన్ వెరీ వెల్ అబౌట్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. దేర్ ఆర్ 7 ఉన్నాయి. వన్ ఈజ్ కాల్డ్ ఐ అంటే నేను, వి మేము లేదా మనము, యు నువ్వు లేదా మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్ అది. ఇలా మనకు 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ తర్వాత ఆల్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వాట్ వీ హ్యావ్ ద 7 we can apply directly had been irrespective of the number and gender. Irrespective of the number and gender we can apply had been directly. మనము ఆల్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్ 7ంటికి డైరెక్ట్గా had been వాడచ్చు. I had been, we had been, you had been, they had been, he had been, she had been, it had been. ఇలా అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి మనము హ్యాడ్ బీన్ని వాడచ్చు. అండ్ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ అంటే 4 కేసెస్లో హ్యావ్ బీన్, 3 కేసెస్లో హ్యాస్ బీన్ వాడాలి. థర్డ్ పర్సన్ సింగులర్కి అక్కడ మారుతుంది, అది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం.
బట్ హ్యాడ్ బీన్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నంబర్ అండ్ జెండర్ వీ కుడ్ అప్లై డైరెక్ట్లీ హ్యాడ్ బీన్, అన్నింటికే హ్యాడ్ బీన్ వాడచ్చు. ఐ గివ్ ద బ్యూటిఫుల్ స్ట్రక్చర్ టు ఆల్ ఆఫ్ యూ. సో మంచి స్ట్రక్చర్ ఇస్తా చూడండి. ఆల్రెడీ ఎవ్రీ స్ట్రక్చర్ ఐ హ్యాడ్ డిజైన్ ఇన్ అవర్ వాల్యూమ్ 3 బుక్. అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి పుస్తకాన్ని రూపొందించాం. చక్కటి స్ట్రక్చర్స్తో ఈరోజు ప్రపంచ స్థాయి పుస్తకం అనిపించుకొని ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ప్రతి బిడ్డ దగ్గర ఉండాల్సిన ఏకైక తెలుగోడి పుస్తకం మన వాల్యూమ్ 3 పుస్తకం, మన వాల్యూమ్ 3 పుస్తకం. ఈ పుస్తకంలో ప్రతి పదాన్ని ఇన్ డీటెయిల్డ్గా స్ట్రక్చర్స్ రూపంలో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ని ఇస్తూ క్లియర్గా మెన్షన్ చేశాను. ఈ ఒక్క పుస్తకం ఉంటే చాలు మీ చేతిలో ఆంగ్ల భాష మొత్తం మీ గుప్పెట్లోకి వస్తుంది. రాని పక్షంలో మీరు నడి రోడ్లో నా కాలర్ పట్టుకుని అడిగినా నేను సమాధానం చెప్తా. ఈ ఒక్క పుస్తకాన్ని చదివేస్తే చాలు. వాల్యూమ్ 3 సక్సెస్ఫుల్గా నేర్చుకుంటే మనకు భాష మీద కమాండ్ ఓవర్ ద లాంగ్వేజ్ అంటుంటాను కదా, భాష మీద పట్టు వస్తుంది. మరి ఒక్క పుస్తకం, మరి స్ట్రక్చర్ చూడండి, అద్భుతమైనటువంటి స్ట్రక్చర్ ఇస్తా చూడండి. హ్యాడ్ బీన్ యొక్క స్ట్రక్చర్, జస్ట్ నోట్ డౌన్ ద హ్యాడ్ బీన్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఆల్రెడీ మనకు బాగా తెలుసు హౌ మెనీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. దేర్ ఆర్ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్. వీ హ్యావ్ నోన్ వెరీ వెల్ అబౌట్ ఇట్. ఐ, వి, యూ, దే, హీ, షీ and it. These are the 7 subjective pronouns. We can directly apply after these all the subjective pronouns. We can use a had been. డైరెక్ట్ గా మనము had been అనే హెల్పింగ్ వర్బ్ ని వాడొచ్చు. had been, had been, had been అంటే ఒక పని గతంలో మొదలుపెట్టి గతంలోనే జరుగుతూ ఉంది. ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక పని గతంలో మొదలుపెట్టి గతంలోనే జరుగుతూ ఉంది, అంటే గతంలోనే ఎండ్ అయిపోయింది, ఒకానొక సమయానికి ఎండ్ అయిపోయింది అని చెప్పే సమయంలో మనం ఈ హ్యాడ్ బీన్ వాడాలి. ఈ హ్యాడ్ బీన్ తర్వాత వర్బ్ని, మెయిన్ వర్బ్ని ఐఎన్జీ ఫామ్లో పెట్టాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి? ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. వర్బ్ మస్ట్ బి ప్లేస్డ్ ఇన్ ద ఐఎన్జీ ఫామ్ ఆఫ్ ద వర్బ్. ఐఎన్జీ ఫామ్లో ఉండాలి. అంటే విచ్ మీన్స్ V4. మనకు మెయిన్ వర్బ్కి 5 రూపాలు ఉంటాయని చెప్పాను. బేస్ ఫామ్, పాస్ట్ టెన్స్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, ఐఎన్జీ ఫామ్. దీన్నే మనం కంటిన్యూస్ ఫామ్ అంటాం, దీన్నే మనం ప్రోగ్రెసివ్ ఫామ్ అంటాం, దీని ప్రజెంట్ పార్టిసిపల్ ఫామ్ అని కూడా కొన్ని గ్రామర్ బుక్స్లో అంటున్నారు. అలాగే 5th ఫామ్ ఆఫ్ ద వర్బ్ బేస్ ఫామ్ ఫర్ హీ షీట్. దీన్నే మనం ఇంగ్లీష్ బుక్లో ఎక్స్క్లూజివ్ వర్బ్ ఫామ్ అని చెప్పాం. 5th ఫామ్ ఎక్స్క్లూజివ్ వర్బ్ ఫామ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బికాస్ ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ వర్బ్ ఫామ్. ఇది స్పెషల్. అసలు ఈ ఫామ్ మర్చిపోతూ ఉంటారు. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి. మన సిస్టమేటిక్గా మన వాల్యూమ్ 3 బుక్లో పెట్టాను నేను. ఒకసారి చూస్తే 4th ఫామ్ ఐఎన్జీ ఫామ్, కంటిన్యూస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని మనము వాడాలి. అంటే I had been ఐఎన్జీ ఫామ్, we had been ఐఎన్జీ ఫామ్, you had been ఐఎన్జీ ఫామ్, they had been ఐఎన్జీ ఫామ్, he had been ఐఎన్జీ ఫామ్, she had been ఐఎన్జీ ఫామ్, it had been ఐఎన్జీ ఫామ్. మరి డెఫినేషన్ తెలుసు కదా ఏంటి? బాగా బ్లైండ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలా. వన్ యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. వన్ యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. గతంలో పని మొదలుపెట్టి గతంలోనే ఒకానొక సమయం వరకు జరుగుతూ ఉంది మనం చెప్తూ ఉంటాం. మనం ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. నిన్నటి వరకు నేను పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను అంటే ఈరోజు ప్రిపేర్ కాలా, ఇండైరెక్ట్ మీనింగ్. నిన్నటి వరకు నేను పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను మనం చెప్తూ ఉంటాం. ఆమె నిన్నటి వరకు పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉంది అంటే షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ హర్ ఎగ్జామ్స్ టిల్ ఎస్టర్డే. షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ హర్ ఎగ్జామ్స్ టిల్ ఎస్టర్డే. నిన్నటి వరకు ఆమె పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే ఉంది. మొన్నటి వరకు నేను ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉన్నా అంటే మొన్నటి వరకు జరుగుతూనే ఉంది. నేను గత నెల వరకు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తూనే ఉన్నా అంటే గత నెల వరకు జరుగుతూ ఉంది పని అంటే ఇప్పుడు జరగడం లేదు. మనం చాలా సందర్భాల్లో అంటుంటాం చూసారా, నేను మొన్నటి వరకు డబ్బు సంపాదిస్తూనే ఉన్నా, గత సంవత్సరం వరకు నేను రాజకీయాల్లో పనిచేస్తూనే ఉన్నా అంటే ఇప్పుడు పని చేయడం లేదు, లెఫ్ట్ అయిపోయావు. మొన్నటి వరకు నేను రాజకీయ నాయకుడుగానే ఉన్నా అంటే ఇప్పుడు లేవు. అక్కడ నౌన్తో కూడా చెప్పచ్చు. ఆ 95% కోర్సును చూసారా, అక్కడ ఇవన్నీ వస్తాయి. నౌన్ క్లాస్ ఏంటి, సెకండ్ రూల్ ఏంటి, కథ స్టోరీ ఏంటి, ఒక కథ ఎలా రాయాలో కూడా నేర్పిస్తాను అక్కడ. అంటే ఒక్క హెల్పింగ్ వర్బ్ మీరు తీసుకుంటే
ఒక కథ రాసే విధంగా మీరు తయారవుతారు. సో దట్స్ వై యూ హ్యావ్ టు ఫోకస్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటాను నేను. కొత్తగా ఆలోచిద్దాం, కొత్తదనాన్ని సృష్టిస్తాం. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇట్ ఈస్ అండ్ డెడ్ ఈజ్ ది టాస్క్ ఐ కెన్ సే. రియలీ ఫ్రెండ్స్, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి భయపడద్దండి. బీ స్ట్రాంగ్, బీ బోల్డ్. మీకు తెలిసిన పదమే కరెక్ట్, మీరు వాడే పదమే కరెక్ట్. ప్రొనౌన్సియేషన్ గురించి పట్టించుకోవద్దు. ఏదైనా ఎక్కడైనా తప్పులు పోతాయని భయపడద్దు. తప్పో రైటో, ఇట్స్ గుడ్ ఇంగ్లీష్ ఆర్ బ్యాడ్ ఇంగ్లీష్ ఆర్ రైట్ ఇంగ్లీష్ ఆర్ రాంగ్ ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ స్పీక్ అబౌట్ యువర్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఇన్ యువర్ బ్రైన్. నీ మెదడులో ఏమైతే ఉన్నాయో అవి నిజంగా మాట్లాడడానికి ప్రయత్నించో, భయపడద్దు. దెర్ ఈస్ నో పర్ఫెక్షన్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ భూప్రపంచంలో ఏది పర్ఫెక్ట్ లేదు. అలాంటప్పుడు భాష ఎక్కడ పర్ఫెక్ట్ ఉంటుంది? మరి చాలామంది పిల్లలు ఫీల్ అవుతూ ఉంటారు, సార్ నేను పర్ఫెక్ట్గా ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు మాట్లాడతా సార్. దెర్ ఈస్ నో పర్ఫెక్షన్ ఇన్ దిస్ యూనివర్స్. ఈ భూప్రపంచంలో పర్ఫెక్షన్ ఏదీ లేదంట. మరి భాషకి ఎక్కడ ఉంటుంది? నువ్వు ఏది మాట్లాడితే అది కరెక్ట్. తప్పులు పెట్టేవాళ్ళు పెడుతూ ఉంటారు, భయపడొద్దు. నీ ఫ్రెండ్స్, నీ సర్కిల్లో ఎక్కడైనా కానీ నువ్వు భయపడొద్దు, సిగ్గుపడొద్దు, స్ట్రాంగ్గా మాట్లాడు. మరి అలా అని చెప్పానని తప్పులన్నీ మాట్లాడమని కాదు. అంటే బీ కాన్ఫిడెంట్గా ఉండాలా. లెర్న్ సంథింగ్. ఒకవేళ ఎవరైనా తప్పని చెప్పాను, ఎస్ యూ కెన్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, ఐ విల్ లెర్న్, నేర్చుకుంటాను. ఐ విల్ కరెక్ట్ మై సెంటెన్స్. ఓకే, కరెక్ట్ చేసుకుంటాను. ఎవరైనా అన్నారు అనుకోండి, జస్ట్ గివ్ ఎ స్మైల్ అండ్ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. అది తప్పో రైట్ ఒకసారి చూద్దాం. ఒకవేళ నేర్చుకోవాల్సి వస్తే నేర్చుకుందాం, తప్పేం కాదు. చిన్న పెద్ద పక్కన పెడదాం. ఎక్కడైనా కూడా నేర్చుకోవడానికి స్కోప్ ఉంది, మరి నేర్చుకుందాం. బట్ ఈ నేర్చుకునే క్రమంలో నేను అంతా నేర్చుకున్న తర్వాత ఇంగ్లీష్ మాట్లాడతానని మాత్రం అనుకోవద్దు. ఏమి తెలుసో సింపుల్ సెంటెన్స్, సింగిల్ సెంటెన్సెస్తో ఎంతో ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. అదే ఈరోజు మనతో ప్రాక్టీస్ చేయిస్తున్నాం. అద్భుతమైనటువంటి రికార్డు మన ఆన్లైన్ కోచింగ్ ద్వారా అద్భుతమైన సెషన్స్ 159 బ్యాచ్లు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయంటే హౌ? జస్ట్ ఒక్కసారి ఆలోచించండి ఎంత సక్సెస్ రేట్ వచ్చిందో. ఈరోజు మన దగ్గర జాయిన్ అయినటువంటి ఒక్కొక్క విద్యార్థి వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్లో చెప్తూ ఉన్నారంటే హౌ మిస్టర్ శేఖర్ సార్ హ్యాస్ గివెన్ ద క్లాసెస్. సో నేను ఇంగ్లీష్ క్లాసెస్ మీకోసమే ఇస్తున్నాను. మీకోసమే 24 అవర్స్లో 18 అవర్స్ మీకోసం నేను కేటాయిస్తున్నాను. సో ఏ డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా అడగండి, నిర్మోహమాటంగా. నాకు తెలిసిన జ్ఞానాన్ని మీకు పంచడానికి నేను రెడీగా ఉన్నాను. జస్ట్ గివ్ ఎ మెసేజ్ 8099932320 ఈ నెంబర్కి ఇవ్వండి. బట్ లూజ్ కాకండి, కాన్ఫిడెంట్ లూజ్ చేసుకోకండి. బీ ఇన్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుందంటే ప్రిపరేషన్. హౌ యూ బెటర్ టు ప్రిపేర్. నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు అనే దాన్ని బట్టే కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ప్రిపరేషన్. హౌ యూ బెటర్ యాజ్ ఎ స్టూడెంట్. నువ్వు స్టూడెంట్గా ఎలా ప్రిపేర్ అవుతున్నావు అనే దాన్ని బట్టే మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. మరి ప్రిపేర్ కావడానికి మీకు కావాల్సిన ఎలా ప్రిపేర్ అవ్వాలో మన వాల్యూమ్ 3 డిజైన్ చేశాను. ఈ పుస్తకాన్ని చదివిన తర్వాత ఎన్ని సెంటెన్సెస్ రాయాలో కూడా మీకు ప్రాజెక్ట్ వర్క్ని డిజైన్ చేశాను. ఇలా దిస్ ఈజ్ కాల్డ్ 4th వాల్యూమ్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ వర్క్. మళ్ళీ 1 and 2 ప్రాజెక్ట్ వర్క్స్ ఉన్నాయి. మరి 1, 2, 4 ఈ 3 ప్రాజెక్టులు చేసి 3rd బుక్ చదివేస్తే ఇంగ్లీష్లో నీకు భయమే ఉండదు. ఎవ్రీథింగ్ ఐ హ్యాడ్ మెన్షన్డ్ ఇన్ దట్ 4 వాల్యూమ్స్. ఈ 4 వాల్యూమ్స్లో క్లియర్గా పెట్టేశాను. మరి గ్రామర్ గురించి గాబరా పడొద్దండి, గ్రామర్ గురించి భయపడొద్దు. సార్ ఐ డోంట్ నో గ్రామర్ సార్, నాకు గ్రామర్ తెలియదు సార్, హౌ వుడ్ ఐ స్పీక్ సార్. సో గ్రామర్ అవసరం లేదు. వితౌట్ నోయింగ్ గ్రామర్ ఆల్సో వీ కెన్ స్పీక్. మనం మాట్లాడవచ్చు. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఇంగ్లీష్లో. చిన్న పదాల దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. చిన్న పదాల దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ని బాగా నేర్చుకోండి. దీంతో ఎన్నో సెంటెన్సెస్ చేయొచ్చు. ఇలా అన్నీ. అందుకే 58 పదాల మీద పట్టు సాధిస్తే ఒక్కసారిగా నీకు 58 పదాలు వచ్చాయంటే ఎవ్వడూ నిన్ను ఇంగ్లీష్లో ఆపలేడు. నిజం, ఇది ఉన్న వాస్తవం. ఐ హ్యాడ్ క్రియేటెడ్ అన్ హిస్టరీ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్. తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ఈరోజు చరిత్ర సృష్టించాను. విచ్ మీన్స్ ఈ 58 పదాలు తెలిస్తే చాలు, భాష చక్కగా మాట్లాడవచ్చు. ఇంకా ఏ పదం అవసరం లేదు.
Do, does, did, shall, will, am, is, are, was, were, shall be, will be, can, could, may, might, should, must, would, have, has, had, shall have, will have, may have, might have, should have, must have, would have, could have been, has been, had been, shall have been, will have been, may have been, might have been, should have been, must have been, would have been, could have been, have to, has to, had to, need to, needs to, dare to, dares to, want to, wants to, wish to, wishes to, are to, able to, willing to, going to, use to, and would like to, likely to, ఇలాంటి పదాలు అన్నీ మీకు మన పుస్తకంలో పెట్టాను. స్ట్రక్చర్ ఇచ్చాను, ఎగ్జాంపుల్ ఇచ్చాను. మరి మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టే ఉంది, ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టే ఉంది. కాన్ఫిడెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ద ప్రిపరేషన్. ఇవన్నీ చూడండి ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో, దూసుకెళ్తావు. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. అండ్ చూద్దాం, హ్యాడ్ బీన్ ఎప్పుడు వాడతాం? ఒక పని గతంలో మొదలుపెట్టి గతంలోనే జరుగుతూ ఉంది. ద యాక్షన్ వాజ్ స్టార్టెడ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ అండ్ వాజ్ గోయింగ్ ఆన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్ ఇట్ సెల్ఫ్. నిన్ననో మొన్ననో గతంలో ఒక పని మొదలుపెట్టి ఆ పని నిన్ననో మొన్ననోనే గతంలోనే అయిపోయింది అంటే ఆ పని మధ్యలో జరుగుతూ ఉంది అంటే ఇప్పుడు గురించి మనం మాట్లాడలేదు. సో ఎండ్ ఆఫ్ ద టైంకి ఇంపార్టెన్స్ ఇస్తాం. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్కి బిగినింగ్ ఇంపార్టెన్స్ ఇస్తాం. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్కి బిగినింగ్ ఇంపార్టెన్స్ ఇస్తాం. హ్యాడ్ బీన్కి ఎండ్ ఆఫ్ ద టైం ఇంపార్టెన్స్ ఇస్తాం. till last month, yesterday, day before yesterday, last week, last month, last year. సో ఇలా మనము చివర ఎండ్ ఆఫ్ ద ఇయర్కి టైం ఇస్తాం. ఐఎన్జి ఫామ్ రావాలి. మరి 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దామా? 4 రకాల వాక్య నిర్మాణం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ అండ్ లుక్ ఇన్ టు దిస్. హ్యాడ్ బీన్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు నెగటివ్ సెంటెన్స్ కాల్స్ వస్తే హ్యాడ్ బీన్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు హ్యాడ్ నాట్ బీన్, హ్యాడ్ నాట్ బీన్ లేదా hadn't been short form hadn't been. had been plus not equals to had not been or hadn't been. ఇది నెగటివ్ కాంట్రాక్షన్. నెగటివ్ కూడా నెగటివ్ సెంటెన్స్ కూడా మనం ఇప్పుడు 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. చూడండి 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్. లుక్ ఇన్ టు ద బోర్డ్. 4 రకాల వాక్య నిర్మాణం ఇస్తాను, బాగా ప్రాక్టీస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు టేక్ ద థర్డ్ పర్సన్ సింగులర్. షీ అనే ఆమె అనే ప్రొనౌన్ ఒకటి తీసుకుందాం, షీ తీసుకుందాం. షీతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు మన ఏపీ మినిస్టర్ గారు గౌతమ్ రెడ్డి గారు నిన్నటి వరకు నివసిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు లేరు మన మధ్య పాపం. సో నిన్నటి వరకు నివసిస్తూ, నిన్న 10 గంటల వరకు ప్రాణాలతోనే ఉన్నాడు. అంటే నిన్నటి వరకు నివసిస్తూ ఉన్నాడు మహానుభావుడు, ఈరోజు మన మధ్యన లేడు. సో అంటే నిన్నటి వరకు ఒక పని జరుగుతూ ఉంది. అంటే నిన్నటి వరకు ఐటీ పరిశ్రమల శాఖ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు లేడు. అంటే గతంలో కొంచెం స్టార్ట్ అయింది, జగన్ ప్రభుత్వంలో స్టార్ట్ అయింది మొట్టమొదటి నుంచి. నిన్నటి వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్గా ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తూ ఉన్నాడు. నిన్నటితో అయిపోయింది. సో హీ పాస్డ్ అవే, వెళ్ళిపోయాడు కాబట్టి మహానుభావుడు. అంటే ఈ గతానికి నిన్నటికి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే అప్పటి వరకు అలా పనిచేస్తూ ఉన్నాడు. సో లైక్ దట్ వన్. ఇప్పుడు మనం షీ అనే అలా నౌన్తో కూడా చెప్పొచ్చు మనము. ఈరోజు న్యూస్ పేపర్స్ మీరు తీసుకుంటే ఇలా హ్యాడ్ బీన్ గురించి ఆ మహానుభావుడు నేమ్ పెట్టి ఇచ్చారు, అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే చూడ్ మీన్స్ అప్పటి వరకు పనిచేస్తూ ఉన్నాడు, లైక్ దట్ వన్. ఇప్పుడు మనం ఒక షీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ని తీసుకొని ఒక 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్. పాజిటివ్ ఇంట్రోగేటివ్, నెగటివ్ ఇంట్రోగేటివ్. పాజిటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ చేస్తే పీక్యూ అంటాం, దాన్ని ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం. పాజిటివ్ని క్వశ్చన్ చేయండి పీక్యూ, ఇట్ విల్ బికమ్ లైక్ యాజ్ అన్ ఐఎస్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్, క్వశ్చన్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ నెగటివ్ సెంటెన్స్ని క్వశ్చన్ చేస్తే ఎన్క్యూ, దాన్నే మనం ఎన్ఐఎస్ నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం. సో 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాడ్ బీన్. ఇప్పుడు ఆమె గతంలో ఒకానొక సమయంలో పని మొదలుపెట్టింది, గతంలోనే జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ ఎగ్జామ్స్, షీ హ్యాడ్ బీన్ కమింగ్ టు ద క్లాస్. సో ఎండ్ ఆఫ్ ద టైం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్ her exams till yesterday. పాజిటివ్ సెంటెన్స్ అంటే ఆమె
ఆమె నిన్నటి వరకు పరీక్షలకు సిద్ధమవుతూ ఉంది. నిన్నటి వరకు జరుగుతూ ఉంది. షీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్. క్వశ్చన్ చేయాల్సి వస్తే ఇట్స్ అ వెరీ సింపుల్. హ్యాడ్ని బీన్ని విడగొట్టాలి. జస్ట్ స్ప్లిట్ దీస్ టూ వర్డ్స్, హ్యాడ్ అండ్ బీన్. జస్ట్ స్ప్లిట్ దీస్ టూ వర్డ్స్ అండ్ పుట్ ద మిడిల్ ఆఫ్ ద సబ్జెక్టివ్ ప్రొనౌన్. మన హ్యాడ్ని బీన్ని విడగొట్టి మధ్యలో సబ్జెక్ట్ పెట్టాలి. డైరెక్ట్గా హ్యాడ్ బీన్ తీసుకొచ్చి పెట్టకూడదు. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. హ్యాడ్ బీన్ విడగొట్టి సబ్జెక్ట్ పెట్టాలి మధ్యలో. అంటే ఇట్స్ వెరీ సింపుల్. క్వశ్చన్ ఎలా ఉంటుంది చూడండి. హ్యాడ్ షీ బీన్ preparing her exams till yesterday question mark interrogative sentence. ఆమె నిన్నటి వరకు పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉందా, సిద్ధమవుతూ ఉందా? సో వి కీప్ ఆన్ ఆస్కింగ్. ఆమె నిన్నటి వరకు పరీక్షలకు ప్రిపేర్ అవుతూ ఉందా అని క్వశ్చన్ చేస్తాం. అవుతూ లేదు అని చెప్పాల్సి వస్తే ఇట్స్ అ వెరీ సింపుల్. షీ హ్యాడ్ నాట్ బీన్ ప్రిపేరింగ్ హర్ ఎగ్జామ్స్ till yesterday. నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా చెప్పొచ్చు. హ్యాడ్ బీన్ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు హ్యాడ్ నాట్ బీన్ అనుకుని నేర్చుకున్నాం కదా. షీ hadn't been preparing her exams till yesterday. నిన్నటి వరకు ఆమె పరీక్షలకు ప్రిపేర్ అవుతూ లేదు. నిన్నటి వరకు నేను అక్కడ పనిచేస్తూ లేను. మొన్నటి వరకు అక్కడ నేను నివసిస్తూ లేను. I had been living in Hyderabad till last month. Last year. నేను గత నెల వరకు నేను హైదరాబాద్లోనే నివసిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు హైదరాబాద్లో లేను. I had been living in Nellore last week. గత వారం వరకు నేను నెల్లూరులో నివసిస్తూ ఉన్నాను. I had been living in బెంగళూరు till last year. గత సంవత్సరం వరకు నేను బెంగళూరులో నివసిస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు నేను ఇండైరెక్ట్ మీనింగ్. అంటే ఇలా మనము గతంలో ప్రారంభించి గతంలోనే ఒకనొక సమయంలో ఆ పని జరుగుతూ ఉండి ఎండ్ అయిపోయి ఉంటుంది చూసారా. ఆ పనులు చెప్పాల్సి వస్తే హ్యాడ్ బీన్ వాడతాం. ఇది ఒక యూసేజ్. 5% క్లాసే ఉంది. 95% క్లాస్ ఆన్లైన్ కోచింగ్లో తీసుకుందాం. షీ హ్యాడ్ నాట్ బీన్ ప్రిపేరింగ్. సో ఉందా అంటే ప్రిపేర్ అవుతూ లేదా అంటే ఇట్స్ వెరీ సింపుల్. హ్యాడ్ షీ నాట్ బీన్ ప్రిపేరింగ్ హర్ ఎగ్జామ్స్ till yesterday question mark or hadn't she been preparing her exams till yesterday. ఇలా అంటే ఆమె పరీక్షలకు ప్రిపేర్ అవుతూ లేదా. we keep on asking like this one. and full form of the questions కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. మరి ఫుల్ ఫామ్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటి అంటే మీకు ఒక ఆల్రెడీ పీడిఎఫ్ ఫైల్ ఇచ్చాను చూసారా, మీ దగ్గర ఉంది కదా. అన్ని క్వశ్చన్ ఫార్మ్స్ వర్డ్స్ అన్నీ నాట్ ఓన్లీ ఫర్ WH వర్డ్స్ 9 కాదు. వాట్, వై, వేర్, వ్యాన్, విచ్, హూజ్, హూమ్, హూ, హౌ, హూ ఈ పదాలే కాకుండా మిగిలిన పదాలతో కూడా ప్రశ్నలు ఎలా సంధించాలో, ప్రశ్నలు ఎలా ప్రశ్నించాలో అన్ని వేస్లో మన మెటీరియల్లో చక్కగా నేను డిజైన్ చేశాను. ఒక్కసారిగా మన వాల్యూమ్ 3 బుక్ని తీసుకుంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, మెనీ ఎగ్జాంపుల్స్ ఐ హ్యాడ్ గివెన్ హియర్. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒక్కసారి చూడండి. సో హ్యాడ్ బీన్ తీసుకుంటే మనం మెనీ ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఒక్కసారి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఇన్ టు దిస్ వన్. ద స్ట్రక్చర్ మెన్షన్ చేశాను ఇక్కడ. స్ట్రక్చర్ ఇచ్చాను, దాని యొక్క తెలుగు మీనింగ్, దాని యొక్క డెఫినేషన్, దాని రూల్ నెంబర్ 1 మాత్రమే చెప్పాను మీకు నేను. రూల్ నెంబర్ 2, రూల్ నెంబర్ 4 ఇవన్నీ ఎలా ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ నెక్స్ట్ ఆన్లైన్ కోచింగ్లో మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ ఇన్ టు దిస్ వన్ వాల్యూమ్ 3లో కొన్ని ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్.
206 PDF ఫైల్స్లో మీకు క్లియర్గా నేను అక్కడ మెన్షన్ చేశాను. 206 ఎగ్జాంపుల్స్ని మీతో ప్రిపేర్ చేయిస్తున్నాను. సో ఇట్స్ వండర్ఫుల్ సెషన్స్, ద ప్రాక్టీస్ సెషన్స్, అద్భుతమైన ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను. సో ఎవ్రీడే మీతో టచ్లో ఉంటాను, ఎవ్రీడే మీతో టచ్లో ఉంటాను. నాట్ ఓన్లీ ఫర్ 45 days ఆఫ్ ద కోర్స్ డ్యూరేషన్, ఎవ్రీడే మీతో. సో ప్రతిరోజు మీకు ఒక PDF ఫైల్ని ఇస్తూ 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తాను, కోచింగ్ ఇస్తూ ఉంటాను, అంటే ప్రాక్టీస్ సెషన్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాను. 45 రోజులతో మిమ్మల్ని ట్రైన్ చేసేసిన తర్వాత నానబెడతాను, ఎలా ప్రాక్టీస్ చేయాలో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తీసుకెళ్తాను. ప్రతి పిన్ టు పిన్ ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇస్తూ ఉన్నాను. ఒకసారి చూద్దాం. హీ హ్యాడ్ బీన్ ప్రిపేరింగ్, ఇక్కడ షీ వాడాం, ఇక్కడ హీ వాడాం. నెక్స్ట్ హీ హ్యాడ్ బీన్ రైటింగ్ హిజ్ ఎగ్జామ్స్ స్టిల్ లాస్ట్ మంత్, అతడు గత నెల వరకు తన పరీక్షలు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు. నెక్స్ట్ ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ అప్ టు 7 o'clock టుడే ఇన్ ద మార్నింగ్. ఐ హ్యాడ్ బీన్ స్లీపింగ్ టుడే అప్ టు 7 o'clock టుడే ఇన్ ద మార్నింగ్. ఈరోజు పొద్దున 7 గంటల వరకు నేను నిద్రపోతూనే ఉన్నాను. 7 వరకు నిద్రపోతున్నా, 7 తర్వాత లేచేసి ఉంటాను. నెక్స్ట్ అలాగే యూ హ్యాడ్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టిల్ లాస్ట్ ఇయర్ టిల్ yesterday. నిన్నటి వరకు మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతూనే ఉన్నారు, నేర్చుకుంటూనే ఉన్నారు. యూ హ్యాడ్ బీన్ లెర్నింగ్. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద రైజ్ కాలేజ్ టిల్ 2011 March. ఐ హ్యాడ్ బీన్ స్టడీయింగ్ ఇన్ ద రైజ్ కాలేజ్ టిల్ 2011 ఇన్ ద మార్చ్. 2011 మార్చ్ వరకు రైజ్ సంస్థలో నేను చదువుతూనే ఉన్నాను, అంటే చదువుకుంటూనే ఉన్నాను. లైక్ దట్ వన్. షీ హ్యాడ్ బీన్ లవింగ్ మీ స్టిల్ 2015. మెనీ ఎగ్జాంపుల్స్ ఐ హ్యాడ్ గివెన్, చాలా ఇచ్చాను చూడండి. వీటన్నిటికీ మీరు 4 kinds ఆఫ్ సెంటెన్స్ ఫార్మేషన్ రాయండి. ఈ ఒక్క పుస్తకం మీ దగ్గర ఉంటే చాలు, ఆంగ్ల భాషను మీరు చరిత్ర సృష్టిస్తారు. దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. అద్భుతమైన స్ట్రక్చర్స్. ఇది నేను చెప్పే మాట కాదు, గొప్ప గొప్ప మహానుభావులు చెప్తున్న మాట మన పుస్తకం గురించి. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫార్ ద నెక్స్ట్ క్లాస్. మనము హ్యాస్ బీన్ ఎలా 5% క్లాస్ యూట్యూబ్లో చెప్పాము, 95% క్లాస్ ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి ఇస్తున్నాం. అలాగే హ్యాడ్ బీన్ గురించి ఈరోజు కొద్దిగా చెప్పాను, జస్ట్ 5% ఇచ్చాను. రెస్ట్ ఆఫ్ ద 95% విల్ గెట్ ఇట్ ఇన్ ఆన్లైన్ కోచింగ్. ఆన్లైన్ కోచింగ్లో 95% సిలబస్ని మీరు కవర్ చేయబోతున్నారు. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెషన్స్, PDF ఫైల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్ బుక్స్ ఆల్సో మీరు అక్కడ తీసుకుని ప్రాక్టీస్ చేయబోతున్నారు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ నెక్స్ట్ క్లాసెస్. మరి హ్యాడ్ బీన్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ సెండ్ నా నంబర్ ఇస్తాను మీకు. సెండ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ద డౌట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా నా నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. కోచింగ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంగ్లీష్లో డౌట్స్ కానీ, ఈ సెషన్ మీద డౌట్స్ కానీ, మీకు ఇంకా ఏమైనా ఉంటే డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 8099932320. బుక్స్ కావాలన్నా, ఆన్లైన్ కోచింగ్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏది కావాలన్నా కూడా డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. నేనే మాట్లాడతాను, నా పర్సనల్ నెంబర్ ఇస్తున్నాను. డైరెక్ట్గా మీరు నన్ను మాట్లాడి మీ డౌట్స్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది కాల్స్ ఎక్కువ చేస్తున్నారు. కాల్స్ తగ్గించి డైరెక్ట్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేసేస్తాను సింపుల్గా. ఎందుకంటే నంబర్ ఆఫ్ క్లాసెస్ జరుగుతున్నాయి, బ్యాచెస్ జరుగుతున్నాయి. మరి ఎక్కువ టైం మాట్లాడలేకపోతే తిట్టుకుంటారు కాబట్టి ముందుగానే చెప్తూ ఉన్నాను. ఇట్స్ మై కైండ్లీ రిక్వెస్ట్ అండ్ యూ కెన్ సెండ్ ద మెసేజ్ చేయండి, నో ప్రాబ్లం. అట్ ఎనీ టైం నేను ఫ్రీగా ఉన్న టైంలో మీకు రిప్లై ఇస్తాను. ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ వెరీ వెల్ అబౌట్ ఇన్ దిస్ హ్యాడ్ బీన్ సెషన్. హ్యాడ్ బీన్ గురించి బాగా అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. Thank you so much for listening this wonderful information from my side. We'll meet again next class. Thank you so much. Have a nice time to all. Bye bye and Jai Hind.